దీన్ని హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు కొత్తగా ఫేస్బుక్ అవతారాన్ని క్రియేట్ చేసింది స్టిక్కర్స్ని. సో వీటిని మనము ఓన్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అలా పెట్టి మనం ఓన్గా క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ మనము ఏదైనా మనము చాట్ చేసేటప్పుడు కానీ లేదంటే కమెంట్ సెక్షన్లో కానీ మన ఓన్ స్టిక్కర్స్ మనము ఇలా యూస్ చేసుకోవచ్చు. సో వీటిని ఎలా క్రియేట్ చేయడం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు ఈవెన్ మీరు కూడా చాలా నేర్చుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. సో దీనికి మీరు ఫస్ట్ చేయాల్సినది, మనకి ఫేస్బుక్ యాప్ ఆల్రెడీ ఉంటే మనకి ఫేస్బుక్ యాప్ అప్డేట్ చేసుకోవాలన్నమాట. ప్లే స్టోర్కి వెళ్ళి ఓపెన్ చేస్తే ఫేస్బుక్ అక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అనమాట. సో అప్డేట్ చేసిన తర్వాతనే మీకు ఈ ఆప్షన్ చూడడానికి అవుతుంది. ముందు వర్షన్ అలా అప్డేట్ చేయని వాళ్ళకి చూడడానికి కాదనమాట. తర్వాత ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మెనూ అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కింద డౌన్కి వస్తే సీ మోర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ అవతార్స్ అని కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ టైం కొద్దిగా లోడింగ్ ప్రాసెస్ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు స్కిన్ టోన్ అనేది మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ హెయిర్ స్టైల్స్, మీకు ఇష్టమైన హెయిర్ స్టైల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హెయిర్ స్టైల్స్లోనూ ఇక్కడ షార్ట్, మీడియం, లాంగ్ అలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఇచ్చారు కదా. సో దాన్ని బట్టి మీకు లాంగ్ హెయిర్స్ కావాలంటే లాంగ్ హెయిర్స్ ఇలా. సో నేను ఏది క్లిక్ చేస్తే అక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఈవెన్ కలర్ కూడా హెయిర్స్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ ఫేస్ షేప్ ఎలా కావాలి అనేది కూడా మనము చూసి క్లిక్ చేసుకోవచ్చు. అలాగే ఐ షేప్ ఎలా ఉండాలి, సో మీకు ఎటువంటి షేప్ అయితే మీరు దాన్ని క్లిక్ చేస్తే దాని ప్రకారము అది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఐ మేకప్ వేయాలనుకుంటే అది కూడా వేయచ్చు. ఐ కలర్, సో ఐబ్రోస్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ దానికి స్టిక్కర్ మనకి బింది కావాలంటే పెట్టుకోవచ్చు. ఈవెన్ స్పెక్స్ కలర్స్ కూడా డిఫరెంట్ ఇది డిజైన్స్. సో స్పెక్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈవెన్ నోస్ మనకి షేపు, తర్వాత నోస్ రింగ్స్ డిఫరెంట్గా చూపించారు. ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మౌత్, లిప్స్ అంతా షేప్ ఎలా అనేది కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. లిప్స్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి. ఇది అబ్బాయిలకి మీసాలు కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. బాడీ షేప్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డ్రెస్సెస్ ఇచ్చారనమాట. సో ఎటువంటి డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన డ్రెస్ ఏది అని చూసి ఇలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ క్యాప్ చూడండి, ఇలా క్యాప్, ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్. సో ఈ అవతారం ఇలా పోస్ట్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ దీన్ని వాట్సాప్ కూడా పంపించవచ్చు, లేదంటే ఫేస్బుక్లో కూడా మనకి ఇక్కడ హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని మళ్ళీ ఒకవేళ ఎడిట్ చేయాలంటే కనుక మరి మనము అక్కడ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లిక్ చేసి ఇలా డిఫరెంట్గా మరి వేరే షేపు, వేరే స్టిక్కర్స్ కూడా మనము ఇలా కొత్తగా అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు.
తర్వాత చాలామంది ఫేస్బుక్ అప్డేట్ చేసినా కానీ అది స్టిక్కర్ కనిపించడం లేదు అంటుంటారు కదా. అది మెయిన్ రీజన్ వచ్చి ఇది ఫేస్బుక్ లైట్ అని ఇంకొక యాప్ ఉంటుంది డేటా తక్కువగా యూస్ చేయడానికి. సో అటువంటి దాంట్లో ఇది ఆప్షన్ అవైలబుల్ లేదనమాట. ఓన్లీ ఫేస్బుక్ యాప్లో మాత్రమే ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంది. సో ఈవెన్ ఫేస్బుక్ లైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి అవైలబుల్ లేదు, ఇది ఆల్రెడీ అప్డేట్ చేసింది యాప్. సో ఈవెన్ ఇక్కడ అవైలబిలిటీలో లేదనమాట. సో ఓన్లీ ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసినప్పుడే ఇది అవైలబిలిటీలో ఉంది. సో కమెంట్ సెక్షన్లో మనం ఎలా యూస్ చేయొచ్చు అంటే కనుక ఇక్కడ ఇప్పుడు కమెంట్ సెక్షన్లో అక్కడ ట్రై ఇట్ అని ఉంటుంది అనమాట. సో ట్రై ఇట్ అవతార్ అని ఉన్నప్పుడు అది క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మనకి ఈ అవతార్ స్టిక్కర్స్ అని ఇలా మనకి వస్తుంది. సో డిఫరెంట్ అవతార్ స్టిక్కర్స్ కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈవెన్ రిప్లై ఇవ్వచ్చు అనమాట. మీకు నచ్చిన స్టిక్కర్ వేసి ఈవెన్ మీరు రిప్లై ఇవ్వచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే చిన్నూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో నెక్స్ట్ వీడియోతో మరి